2025వ సంవత్సరం అక్టోబర్ నెల మీకు ఎలాంటి ఫలితాలను తీసుకురాబోతుంది? గ్రహాల సంచారం మీకు అనుకూలంగా ఉందా లేదా? ఏ పనుల్లో విజయం వర్తిస్తుంది? ఏ విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి అనే పూర్తి వివరాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ నెల మొత్తం మీద మీకు మంచి చెడులు కలగలిసి ఉంటాయి. కొన్ని రోజులు ఎలా ఉత్సాహంగా గడిస్తే మరికొన్ని రోజులు కాస్త ఓపికతో జాగ్రత్తతో ఉండాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈ నెలలో ప్రతి అడుగు ఆచితూచి వేయడం ద్వారా రాబోయే సవాళ్లను అవకాశాలుగా మార్చుకోవచ్చు. ఈ అక్టోబర్ నెలలో మేషరాశి వారు ప్రధానంగా తమ కుటుంబం, ముఖ్యంగా పిల్లల విషయంలో కొంచెం ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. పిల్లల ఆరోగ్యం లేదా వారి చదువుకు సంబంధించి అనుకోని కొన్ని సమస్యలు తలెత్తవచ్చు. వారు చెప్పేది వినకపోవడం, మొండిగా ప్రవర్తించడం వంటివి మీకు కొద్దిగా చిరాకు తెప్పించవచ్చు. అయితే కోపంతో కాకుండా ప్రేమతో వారికి నచ్చజెప్పడానికి ప్రయత్నించండి. వారి స్నేహితులు ఎలాంటి వారు, వారు ఎవరితో తిరుగుతున్నారు అనే విషయాలపై కూడా మీరు ఒక కన్నేసి ఉంచడం మంచిది. ఇక మేషరాశి వారికి చెందిన గర్భిణీ స్త్రీలు ఈ నెలలో రెట్టింపు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది చాలా సున్నితమైన సమయం కాబట్టి మీ ఆరోగ్యం విషయంలో ఎలాంటి అశ్రద్ధ వద్దు. అనవసరమైన ప్రయాణాలు, బరువైన పనులు చేయడం వంటి వాటికి పూర్తిగా దూరంగా ఉండండి. డాక్టర్ చెప్పిన సలహాలను, సూచనలను తూచా తప్పకుండా పాటించండి. పోషకాహారం తీసుకోవడం, సమయానికి మందులు వేసుకోవడం చాలా ముఖ్యం. అలాగే మెట్లు ఎక్కేటప్పుడు, కిందకు దిగేటప్పుడు చాలా నెమ్మదిగా, జాగ్రత్తగా అడుగులు వేయండి. చిన్నపాటి ఆరోగ్య సమస్య వచ్చినా అంటే వెంటనే డాక్టర్ని సంప్రదించడం ఉత్తమం. మీ కుటుంబ సభ్యుల సపోర్టు ఈ సమయంలో మీకు ఎంతో అవసరం. డబ్బుల విషయంలో ఈ నెల మీకు పెద్దగా ఇబ్బందులు ఉండవు. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఊహించని లాభాలు, లాటరీలు తగలకపోయినా మీ నెలవారీ అవసరాలకు, ఇంటి ఖర్చులకు ఎలాంటి లోటు ఉండదు. డబ్బుల రాబడి సాధారణంగా ఉన్నప్పటికీ ఖర్చుల విషయంలో మాత్రం మీరు చాలా తెలివిగా వ్యవహరించాలి. ఈ నెలలో అనవసరమైన విలాసవంతమైన వస్తువుల మీద డబ్బు ఖర్చు పెట్టాలనే కోరిక బలంగా ఉంటుంది. అయితే ఆ కోరికను అదుపులో పెట్టుకోవడం భవిష్యత్తుకు చాలా మంచిది. వీలైనంత వరకు పొదుపు చేయడానికి ప్రయత్నించండి. ఎవరికైనా అప్పిచ్చే ముందు లేదా తీసుకునే ముందు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మొత్తం మీద ఆర్థికంగా ఇది ఒక సాధారణ నెల అని చెప్పవచ్చు. ఉద్యోగం, వ్యాపారం చేసే మేషరాశి వారికి ఈ నెలలో ఫలితాలను వారానికి ఒక రకంగా ఉండబోతున్నాయి. మొదటి వారం వచ్చేసరికి ఈ నెలలో మొదటి వారం కొత్త పనులు ప్రారంభించడానికి అద్భుతంగా ఉంటుంది. గ్రహాల అనుకూలత వల్ల ఈ సమయంలో మీరు మొదలుపెట్టే ఏ పనినైనా మంచి విజయాన్ని ఇస్తుంది. మీరు చాలా కాలంగా ఒక కొత్త వ్యాపారం ప్రారంభించాల్సి వచ్చినట్లయితే ఇది సరైన సమయం. చిన్న ఆన్లైన్ వ్యాపారం మొదలుపెట్టడం, కొత్త ప్రోడక్ట్ లాంచ్ చేయడం లేదా ఒక ముఖ్యమైన ఒప్పందంపై సంతకం చేయడం వంటివి ఈ వారంలో పూర్తి చేస్తే చాలా మంచిది. రెండో వారం వచ్చేసరికి ఉద్యోగం చేస్తున్న వారికి రెండో వారం చాలా అనుకూలంగా ఉంటుంది. ఆఫీస్లో మీ పనికి మంచి గుర్తింపు లభిస్తుంది. పై అధికారుల నుండి, సహోద్యోగుల నుండి ప్రశంసలు అందుకుంటారు. ఇప్పటి వరకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన కొన్ని ముఖ్యమైన సమస్యలు తొలగిపోయి మనశ్శాంతి లభిస్తుంది. ప్రమోషన్ వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ మంచి వాతావరణాన్ని ఉపయోగించుకొని మీ కెరీర్లో ముందుకు సాగడానికి ప్రయత్నించండి. ఇల్లు లేదా వాహనాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగంలో వచ్చే మంచి పేరు, ఆర్థికంగా కలిగే కొంత స్థిరత్వం కొత్త ఇల్లు లేదా వాహనం కొనాలనే మీ కలను నిజం చేసే దిశగా అడుగులు వేస్తాయి. అయితే ఏదైనా పెద్ద కొనుగోలు చేసేటప్పుడు డాక్యుమెంట్లను క్షుణ్ణంగా పరిశీలించడం మర్చిపోవద్దు. చదువుకునే విద్యార్థులకు ఈ నెల చాలా వరకు బాగానే ఉన్నప్పటికీ చివరి వారం మాత్రం కొంచెం సవాలుగా ఉంటుంది. ఈ సమయంలో మీ ఏకాగ్రత దెబ్బతినే అవకాశం ఉంది. పరీక్షల టెన్షన్, భవిష్యత్తు గురించి ఆందోళన వంటివి మిమ్మల్ని మానసికంగా ఒత్తిడికి గురి చేస్తాయి. ముఖ్యంగా ప్రేమికులు ఈ నెల అంతగా బాగోలేదు. ప్రేమ వ్యవహారాల వల్ల తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉంది. కొత్తగా ఏర్పడిన పరిచయాలు లేదా ప్రేమ సంబంధాలు మీ చదువును పక్కదారి పట్టించవచ్చు. దీనివల్ల మానసిక ప్రశాంతత కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి విద్యార్థులు అనవసరమైన విషయాలకు దూరంగా ఉండి కేవలం తమ లక్ష్యం మీద మాత్రమే దృష్టి పెట్టాలి. ఒత్తిడిగా అనిపిస్తే తల్లిదండ్రులతో లేదా నమ్మకమైన స్నేహితులతో మీ సమస్యను పంచుకోండి. మేషరాశిలో ఉన్న పెద్ద వయసు వారికి ఈ నెల ఆరోగ్యపరంగా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ముఖ్యంగా చాలా కాలంగా బీపీ, షుగర్, కీళ్ల నొప్పులు వంటి సమస్యలతో బాధపడుతున్న వారు మరింత జాగ్రత్తగా ఉండాలి. మందులను సరైన సమయానికి వేసుకోవడం, డాక్టర్ చెప్పిన ఆహార నియమాలను పాటించడం అస్సలు మర్చిపోవద్దు. వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు రావచ్చు, కానీ వాటిని నిర్లక్ష్యం చేయవద్దు. ఈ నెలలో కొంతమంది వ్యక్తుల సూటిపోటి మాటలు, విమర్శలు మిమ్మల్ని మానసికంగా బాధించవచ్చు. మీ బంధువులు కానీ, స్నేహితులు కానీ అన్న మాటలు మీ మనసును గాయపరచవచ్చు. అయితే అలాంటి వాటి
వాటిని పెద్దగా పట్టించుకోకపోవడమే మంచిది. అనవసరమైన వాదనలకు దిగి మీ సమయాన్ని శక్తిని వృధా చేసుకోవద్దు. వ్యాపారంలో కూడా అత్యాశకు పోవడం మంచిది కాదు. తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించాలనే ఆశతో తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు. ప్రస్తుతం మీకు ఏలినాటి శని ప్రభావం నడుస్తున్నందువలన ప్రతి విషయంలోనూ ఆచితూచి వ్యవహరించడం ఉత్తమం. ఈ శని ప్రభావం వల్ల కొన్నిసార్లు పనులు నెమ్మదిగా సాగడం, ఊహించని అడ్డంకులు రావడం జరగవచ్చు. దీనివల్ల కలిగే చెడు ప్రభావాన్ని తగ్గించుకోవడానికి మీ జాతకానికి సరిపోయే రత్నాన్ని ధరించడం మంచిదని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. ఇది మీకు ఒక రకమైన మానసిక ధైర్యాన్ని, పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది. అయితే ఈ నెలలో ఒక మంచి విషయం ఏమిటంటే మీ జీవిత భాగస్వామి, భార్య లేదా భర్త ద్వారా మీకు అదృష్టం కలిసి వస్తుంది. వారి సలహాలు మీకు ఉపయోగపడతాయి. వారి ద్వారా ఆస్తి లాభం లేదా బంగారం వంటి విలువైన వస్తువులు లభించే అవకాశం బలంగా ఉంది. కాబట్టి మీ పార్ట్నర్తో సంతోషంగా ఉండటానికి ప్రయత్నించండి. మొత్తం మీద మేషరాశి వారికి అక్టోబర్ 2025 నెల ఒక పరీక్ష లాంటిది. ఒకవైపు కెరీర్లో మంచి అవకాశాలు, మరోవైపు కుటుంబ ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు అవసరం. డబ్బు విషయంలో ఆచితూచి అడుగులు వేయాలి. ముఖ్యంగా ఏలినాటి శని ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని ఓపికతో ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించాలి. సరైన ప్లానింగ్తో, ముందు జాగ్రత్తతో ఈ నెలను విజయవంతంగా పూర్తి చేయవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి భక్తి సమాచారం వీడియోల కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ను నొక్కండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది. సర్వేజన సుఖినో భవంతు.